హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మొక్కజొన్న గారెలు నేను చెప్పే ట్రిక్స్తో ఇలా ప్లఫీగా, లోపల చాలా గుల్లగా, ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మొక్కజొన్నలను తీసుకుందాం. నేను ఇది తీసుకున్న ఈ గ్లాసు 250 ml వాటర్ పట్టేంత ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ గ్లాస్తో మొక్కజొన్నలను తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఎండుమిర్చీలను తీసుకున్నాను. పచ్చిమిర్చీలను కానీ, కారం కానీ అసలు యూజ్ చేయట్లేదు. ఇలా ఎండుమిర్చితో చేసుకోవడం వలన ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు 2 ఎండుమిర్చీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, ఎగ్జాక్ట్గా 1 స్పూన్ వరకు ధనియాలు, హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి 1/2 స్పూన్ వరకు పసుపును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగే మొక్కజొన్నలన్నిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 బౌల్లోకి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న మిశ్రమంలోకి 3/4 స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ గారెలను చేసుకోవడానికి ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న ఒక బౌల్ని తీసుకొని పైన కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పిండి మిశ్రమంను కొంచెం తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గారెలను రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న గారెలను ఆయిల్ వేడయ్యాక వీడియోలో చూపిస్తున్న విధంగా అందులోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేయగానే గారె పొంగుతూ రావాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ గారెలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగతా పిండినంతా గారెలు చేసుకోవాలి. మనకు ఇలా రెడీ అయిన గారెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న గారెలను పాల పనియారంతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన కొలతలతో గారెలు చేసుకున్నారంటే లోపల ఇలా చాలా గుల్లగా వస్తాయి. పాల పనియారం రెసిపీని కూడా ఎలా చేయాలో త్వరలో మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.